అసలు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే సెన్సేషన్ అని మనం ఫిక్స్ అయిపోలేమో. ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి. ఇందాకే ఇళయరాజా సినిమా గురించి ఎలా అయితే మాట్లాడుకున్నాను, ఇప్పుడు అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఇంకొక టాపిక్ వచ్చేసి క్రేజీ కాంబినేషన్ ఆఫ్ ప్రేమికుడు సినిమా రిపీట్ కాబోతుందంట. 25 సంవత్సరాల తర్వాత అటు ఏఆర్ రెహమాన్ ఇటు ప్రభుదేవ చేతులు కలిపారు. అబ్బబ్బబ్బా, అసలు ఈ సినిమా రిలీజ్ అవుతోంది అంటేనే తమిళనాట కలెక్షన్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అన్ని షేక్ అవ్వడం ఖాయం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే ఫీవర్ నడుస్తుంది అన్నది అక్కడి ఎక్స్పర్ట్స్ అంచనా. ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ అవుతున్న వేళ ఇప్పటికీ ప్రేమికుడు సాంగ్స్ రీల్స్ లో దుమ్ము రేపుతున్న టైంలో మళ్లీ ప్రేమికుడు కాంబినేషన్ రిపీట్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా కోలీవుడ్ మేకర్స్ కు అందించాలి. రెహమాన్ బీట్స్ కు మిగతా హీరోలు స్టెప్పులేయడం వేరు, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ స్టెప్పులేయడం వేరు. పైగా ఇదే కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించాలో అంతే సెన్సేషన్ సృష్టించింది. ప్రేమికుడు రిలీజ్ అయి 25 ఏళ్లకు పైగా గడిచినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. త్వరలోనే ప్రభుదేవ హీరోగా, రెహమాన్ సంగీతంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ అయింది. మనోజ్ ఎస్ఎస్ అనే దర్శకుడు ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేశాడు.